వెల్కమ్ టు PM7 వార్తలు. నికితా కాసబ్ 17 ఏళ్ల టీనేజ్ కుర్రాడు. ట్రంప్ అన్న అతని ప్రభుత్వం అన్న చాలా కోపం, అందుకే అధ్యక్షుడిని చంపాలనుకున్నాడు. అలా చేస్తే రిపబ్లికన్ ప్రభుత్వం కూడా కూలిపోతుందని భావించాడు. ట్రంప్ను డైరెక్ట్గా చంపలేడు, దానికోసం ఆయుధాలు కావాలి. ఒక రష్యన్తో ప్రణాళికలు కూడా వేశాడు. అయితే ఇదంతా చేయాలంటే బోలెడంత డబ్బు కావాలి. ఎలా అని ఆలోచించాడు. అతనికి ఒకే ఒక్క మార్గం తట్టింది, అదే తన తల్లిదండ్రులను తానే చంపేయడం. అంతే, ఇంకేమీ ఆలోచించకుండా అమెరికాకు చెందిన నికిత తన పేరెంట్స్ ను గన్నుతో కాల్చి చంపేశాడు. ఆ తర్వాత కొన్ని రోజుల పాటు ఆశవాళ్ళతోనే ఇంట్లోనే ఉన్నాడు. కొద్ది రోజులకి వారి దగ్గర నుంచి $14,000 తీసుకుని పాస్పోర్ట్ మరియు తన పెంపుడు కుక్కతో వేరే చోటికి పారిపోయాడు. ఈ విషయం ఎవరికీ తెలియదు. అయితే నికిత ఇంట్లో నుంచి శవాలు కుళ్ళిపోయిన వాసన వస్తుంటే పక్కన ఉన్న వాళ్ళు పోలీసులకు కంప్లైంట్ చేశారు. దానికి తోడు నికిత తండ్రి మేయర్ గత 2 వారాలుగా పనికి రాకపోవడం, నికితా కాసబ్ కూడా స్కూల్కు రాకపోవడంతో ఈ హత్యలు వెలుగులోకి వచ్చాయి. ఫిబ్రవరి 28న అధికారులు టేటయానా మేయర్ మృతదేహాలను కనుగొన్నారు. దాంతో నికితా విషయం మొత్తం బయటపడింది. ఇంట్లో నుంచి బయటకు వచ్చేసిన నికితా కాన్సాస్లో తలదాచుకున్నాడు. ట్రంప్ను చంపేందుకు డ్రోన్, పేలుడు పదార్థాలను కొన్నాడు. కానీ చివరకు పోలీసులకు దొరికిపోయాడు. అతని దగ్గర హిట్లర్ని ప్రశంసిస్తూ 3 పేజీల యాంటీ సెమిటిక్ మేనిఫెస్టో కూడా ఉందని పోలీసులు కనుగొన్నారు. దీంతో నికితా కాసబ్ మీద అమెరికా పోలీసులు మొత్తం 9 కేసులు నమోదు చేశారు.